హలో ఎవరివన్, నా పేరు డాక్టర్ మహేష్, మీ కిడ్స్ డాక్టర్. ఈ సమ్మర్ టైంలో, ఈ వేసవి కాలంలో మనం మన పిల్లలకు తీసుకోవాల్సిన 3 జాగ్రత్తలు. ఒకటి, పిల్లలకు ఈ టైంలో జ్వరం రావడం, టెంపరేచర్ పెరగడం ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి. సో ఏం చేయాలి? దానికి ఫస్ట్ ఇంపార్టెంట్, సమ్మర్ టైంలో మనం బాగా పాటించవలసిన జాగ్రత్త హైడ్రేషన్. మీ పిల్లలకు ఎంత నీరు తాపించి, ఎంత హైడ్రేట్ చేస్తే అంత మంచిది. 2, టెంపరేచర్ పెరిగిన ప్రతిసారి టెంపరేచర్ చెక్ చేసుకుంటూ, అది 99 పైన ఉంటే టెపిడ్ స్పాంజింగ్ చేసుకుంటూ, అలానే పారాసిటమాల్ డ్రాప్స్ వేసుకుంటూ, హైడ్రేషన్ ఎక్కువగా తీసుకుంటే అది మీ కంట్రోల్లో ఉంటుంది. సో అది ఫస్ట్ తీసుకోవచ్చు. 2, పిల్లలకు ఫ్రీక్వెంట్గా నెక్స్ట్ ఈ టైంలో మనం బాగా చూసుకునేది ఏంటంటే, డిహైడ్రేషన్తో పాటు మనం ఫ్రీక్వెంట్గా చూసేది విరోచనాలు, డయేరియా, లూజ్ స్టూల్స్. సో ఈ టైంలో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్, లూజ్ స్టూల్స్ మొదలైన వెంటనే, డయేరియా మొదలైన వెంటనే, విరోచనాలు మొదలైన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది ఓఆర్ఎస్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకోవాలి. WHO వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ఓఆర్ఎస్, అది మన సబ్ సెంటర్లో కానీ, గవర్నమెంట్ సెటప్స్లో కానీ, మెడికల్ స్టోర్స్లో ప్రతి దగ్గర దొరుకుతుంది. పీడియాట్రిక్ ఓఆర్ఎస్ అని దొరుకుతుంది. దాన్ని 200 ml నీళ్ళలో కలిపి మీ పిల్లలకు తాపించాలి. 2, దాంతోపాటు జింక్ సప్లిమెంట్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయండి. దానివల్ల మీ పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఆకలేస్తుంది, తర్వాత దానివల్ల విరోచనాలు తగ్గుతాయి. మూడోది అత్యధిక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మీ పిల్లలు విరోచనాలకు వెళ్ళినప్పుడు పచ్చగా వెళ్తుందా, రెండోది బ్యాడ్ స్మెల్ వస్తుందా. సో ఆ టైంలో మీరు ఇమీడియట్గా మీ కిడ్స్ డాక్టర్ను కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అన్ఫర్గెటబుల్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, ఈ టైంలో, సమ్మర్ టైంలో పిల్లలను ఎంత హైడ్రేట్ చేసి, ఎంత నీడ పట్టున ఉంచుకుంటే అంత మంచిది. దానివల్ల ఫర్దర్గా డీహైడ్రేషన్ కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, లేకపోతే జ్వరం రావడం కానీ, ఎండబెట్ట తగలడం కానీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో దిస్ ఈజ్ ద టాక్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.